మాటలు తప్ప ఇవన్నీ కూడా. ఏమంటారు నాగేంద్ర గారు, ఏమంటారు, మీరేమంటారు? అనంతబాబు గారు కానీ మేము ఆహ్వానించే పరిస్థితుల్లో మేము లేరు సార్. నేను నిత్యానంద రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఆయన క్రైమ్ రేట్ గురించి మాట్లాడాడు. నేను 2019 నుంచి 2024 వరకు ఓకే అంటే ఇప్పుడు నేను ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరగలేదు, క్రైమ్ జరగలేదు అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు గవర్నమెంట్ ఉన్నా క్రైమ్ అనేది జరుగుతుంది. నేను అందుకే అడుగుతున్నా, నేను 2019-24 వైసీపీ గవర్నమెంట్ ఉండింది. మీరు ఆ దాంట్లో ఒక క్రైమ్ రేట్ తీసుకోండి, మీరు ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తీసుకోండి, ఆ సంవత్సరంలో మీరు జరిగినటువంటి ఎర్రచందనం కేసులు ఎన్ని తీసుకోండి, ఆ సంవత్సరంలో జరిగిన మహిళల మీద దాడులు తీసుకోండి, ఆ సంవత్సరంలో జరిగిన మర్డర్లు తీసుకోండి, ఆ సంవత్సరంలో చేసిన ఎస్సీ ఎస్టీ మహిళల అమాయక అమ్మాయిల మీద జరిగినటువంటి, అందులోనూ పట్టణాలు ప్రొద్దుటూరు జమ్మలమడుగుల్లో జరిగిన దాడులు, ఇలా మీరు ఏ తీసుకుని వచ్చినా ఎన్డీఏ గవర్నమెంట్ తో మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సవివరంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ 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 ప్రజల అభిమానంలో మిమ్మల్ని దాటి చూరగొన్నామేమో కానీ క్రైమ్ రేట్లో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే దాటలేము. మీ ప్రభుత్వం దాటకూడదు కూడా. అంటే ఎందుకంటే మాకు ఆ ఉద్దేశం లేదు. అంటే ఇస్తానన్నా, ఒక నిమిషం ఇస్తారు. తర్వాత కూటమి ప్రభుత్వం జనం కోసం పడినాడు. ఈయన ఏం చెప్పారు, మీరు వివేకానంద రెడ్డి మా నాయకుడు అని. మీకు కాదనేది ఎవరు? నేనైతే విశ్వసిస్తున్నా. నిత్యానంద రెడ్డి అయితే నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఇంకొక కొడుకులాగా పెరిగినటువంటి వ్యక్తి. నాకు కడప తెలుసు కాబట్టి నేను చదువుకున్నాడు చెప్తున్నా నేను. మరి కానీ ఆ విషయం అది వ్యక్తిగతంగా జర్నలిజం ప్రజల ముందుకు వచ్చినప్పుడు చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన చంపేశాడు మా నాయకుడు వివేకానంద రెడ్డి, సింగయ్య మా కార్యకర్త. ఇది మళ్ళీ ఎట్లా వస్తుందంటే ప్రొవోక్ అయిపోతుంది. ఇప్పుడు ఆడెవడో సింహరాజు అనేవాడో మా కార్యకర్తను మా చిన్నాయన మేము చంపుకుంటే తప్పేమని అన్నట్టు ఉంటుంది. అట్లా కాదు. మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు కదా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ను, మరి దీనికి కారణం ఏంటి అంటే అవతల వ్యక్తి కారణం ఏంటి? సింగయ్యది మీరు సింపుల్ గా, నేను అదే ఫస్ట్ చెప్పింది, ఒక ఏ వీడియో అని వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు దాని మీద సగర్వంగా కేసు నడుస్తుంది. తెలిసిపోయింది, తెలుస్తోంది, ఎవరిని చెప్పించారు, ఆమెకు ముందేం చెప్పారు, మళ్ళీ ఏం చెప్పారు అని చెప్పి. తర్వాత ఆయన ఎవరు, మన అనంతబాబు విషయానికి వస్తే మీరే ఏమన్నారు, అంతర్గత మీటింగ్ కదా సార్. మీ రాజకీయ అంటే మీకు తెలుసు కదా, రాష్ట్ర బాడీ మీటింగ్, మీ అంతర్గత మీటింగ్ లో అనంతబాబు ఉన్నాడు కూర్చొని. వీడు కిరణ్ రాయల్ మీరు అన్నారు కదా, దాని తర్వాత మాకు జరిగిన ఏ రాష్ట్ర మీటింగ్లు కానీ ఇన్ఛార్జి మీటింగ్లు కానీ ఇప్పటి వరకు కిరణ్ రాయల్ లేడు. ఎస్, వివరణ ఇచ్చాడు, ఓకే, అది తీసుకుంటుంది మళ్ళీ. ఇంకా తర్వాత ఈ విధమైన ఏ విధమైనటువంటి చిన్న షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా అంత పెద్ద మర్డర్ కేసు ఎదుర్కొంటా ఒక మహిళ, అందులోనూ దళిత మహిళ, నా భర్తను చంపేసి ఇలా పార్సల్ చేసి పంపించినారే అంటే ఏమాత్రం బాధ్యత లేకుండా పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షుడు ఎదురుగా కూర్చొని ఉంటే మరి దానికి మీరు యాక్షన్, అంటే మీరు మళ్ళీ వేరే యాక్షన్ తీసుకోలేదు అని అంటే ఎట్లా సార్? నేను చివరిగా ఒకటి చెప్తున్నాను సార్, ఎవరికైనా సరే, ఇందాక మేడం కూడా చెప్పినట్టు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎవరైనా సరే అంటే స్వపక్షమైన విపక్షమైన క్రైమ్ చేయాలి అంటే భయం వచ్చేటట్టుంది. క్రైమ్ జరగకుండా ఆపడానికి దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగదు. అందుకే నేను అడిగాను, క్రైమ్ రేట్ తీసుకుందాం అన్నా. ఈ సంవత్సరం క్రైమ్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక సంవత్సరం దాడులు తీసుకుంటే మీకు వ్యత్యాసం తెలుసు, తేడా తెలుస్తుంది. ఎవరు ఎక్కడ ఎక్కువ మర్డర్లు జరిగినాయి, ఎక్కువ మహిళల మీద దాడులు జరిగినాయి, సొంత జిల్లాలో ఎన్ని దాడులు జరిగినాయి అనేది అది ఎవరు చెప్పేది కాదు సార్. అది ఒక రేట్ ఉంటుంది, క్రైమ్ రేట్. గూగుల్లో ఇటు కొడితే అటు వచ్చేస్తారు. మనం చేసేది ఏం లేదు. నేను అందుకే చెప్తున్నా, మేమైతే ప్రభుత్వంలో జవాబుదారీతనంగా ఉంటాం. నిత్యానంద రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అడిగే ప్రశ్నలకు మేము జవాబుదారీతనం, ఎంత జవాబుదారీతనం అంటే మాకొక పార్టీ సార్. అది మీరు ఇందాక స్వాగతించినానన్నారు, దానికి ధన్యవాదాలు మీకు. జనసేన పార్టీ నేనేమంటున్నా అంటే మాకొక అజెండా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యానంద రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ సిఆర్డిఏ ఇన్ని వేల ఎకరాల అవసరమో అంటే ఉన్నతమైన దేశంలోనే అంటే మా నాయకుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలే. ఇప్పుడు మళ్ళీ రైతుల దగ్గరికి అంటే అది అభిప్రాయం కదా. రేపు పొద్దున ఏ నిర్ణయం తీసుకున్నా అనేది నిర్ద్వందంగా
మేము దాన్ని ఇది లేదు ఈ విషయంలో మేము మా పార్టీ దీనికి వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మొహమాటం లేకుండా చెప్పినాడు సార్. నాకు తెలిసి రైట్ ఒక రైట్ సౌత్ అలానే గోవా కూటమి ప్రభుత్వానికి కూడా ఒక ప్రశ్న. వైసీపీ హయాంలో ఇన్ని నేరాలు, ఇంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉంది కూడా కూటమి ప్రభుత్వమే కాబట్టి, పక్కన విజయలక్ష్మి గారు ఉన్నారు బీజేపీ నుంచి. సో కేంద్రం కూడా సిబిఐ ఎంక్వైరీలు చేస్తుంది, త్వరలో నిజాలు బయటకు వస్తాయి, విచారణ జరుగుతుందన్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళెవరు ఏంటి అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా వైసీపీలో ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం త్వరలో చూపబోతోంది. సరే, ఇప్పుడు అంటే కూటమి తప్పు చేసినోడు జైలుకి వెళ్తాడు, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగినట్టు తప్పు చేసినోడు ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా ముందస్తు ఎందుకు వెళ్తున్నాం సార్? ఇప్పుడు నేను అడుగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకులో ఇంకోరు అభియోగం మోపింది. ప్రసన్న కుమార్ రెడ్డి నేనుండారా అరెస్ట్ చేసుకోనండి. మరి మీరందరూ కూడా ఎందుకు అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం లేదు? అభియోగమే కదా. మీ మీద అభియోగానికి యాజ్ పర్ లీగల్ గా కోర్టును అడ్మించినారు. మీరు ఇది జరుగుతుందో లేదా లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేస్తారేమో, నన్ను చేయొద్దని చెప్పి ఎందుకు కోర్టులో మీరు వెళ్తున్నారు? మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు అంటే సచ్చీలులై మీరు చేయనప్పుడు సచ్చీలుగా ప్రూవ్ చేసుకోండి. ఏం చేస్తుంది కోర్టు? దీన్ని నిలబెడుతుంది. బట్ నేనేమంటున్నానంటే మనం ఎన్ని అభియోగాలు ఎన్ని చేసినా దానికి శిక్ష కానీ దానికి తీర్పులు కానీ దానికి ఏదైనా చేయవలసింది ఏంటి సార్? న్యాయస్థానాలను ప్రభుత్వాలు శాసించలేవు కదా సార్. మీ ప్రభుత్వమైన మా ప్రభుత్వం నేనేదో ఒక మాట వస్తానే వైసీపీలో న్యాయం జరిగింది అన్నారు. మరి ఆ లెక్కన అదే హైకోర్టులు 300 నుంచి 400 సార్లు అదే ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు వేసింది. మేము న్యాయస్థానాల గురించి లేవు. కాకపోతే 100% ప్రతి తప్పును ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తూ శిక్షార్హులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100% శిక్షిస్తాం, దాంట్లో డౌటే లేదు. ఒక రోజు లేట్ కావచ్చు కానీ తప్పు చేసిన వాడిని శిక్షించడం మాత్రం పక్క. రైట్, విజయలక్ష్మి గారు మీ కామెంట్ ఏంటి? ఒక